హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మనం ఈ వీడియోలో finviraz.comలో తీసుకొచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు ఇది finviraz.com వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇందులో మీకు లెర్నింగ్లోకి వెళితే ఇందులో ఫస్ట్ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం, రెండోది స్టాక్ మార్కెట్ క్విజ్ అని కనపడుతుంది కదండి. సో ఈ క్విజ్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి మీకు నేను ఒక 30 days ఛాలెంజ్ ఇస్తున్నాను. సో ఈ 30 daysలోనూ కూడా ఒక్కొక్క డేలోను చూడండి, ఇది 30 రోజుల స్టాక్ మార్కెట్ క్విజ్ ఛాలెంజ్. సో ఇందులో ఏంటంటే ప్రతిరోజు కొత్తగా నేర్చుకోండి. సో ప్రతిరోజు కూడా ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీరు ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్, అలాగే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 మీద క్లిక్ చేశా. డే 1 మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా, ఇలా మీకు 20 క్వశ్చన్స్ వస్తాయండి. సో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఒక సూపర్ మార్కెట్, ఒక బ్యాంక్, కంపెనీ షేర్ల రూపంలో యాజమాన్యాన్ని అమ్మే ప్రదేశం. ఎస్, షేర్లు అమ్మడం కొనడం జరుగుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది కంపెనీ షేర్లకు సంబంధించింది. సో నేను దీని మీద క్లిక్ చేశా. క్లిక్ చేస్తే మీరు తప్పు చెప్పారా రైట్ చెప్పారా అనేది కూడా మీకు కింద చూపించేస్తుంది. మీరు కరెక్ట్ చెప్పారనుకోండి గుడ్ జాబ్ అని చెప్తుంది, ఒకవేళ రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్తుంది. ఇక్కడ మీకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది, డీమ్యాట్ ఖాతా అనేది ఎందుకు అవసరం? షేర్లను ఎలక్ట్రానిక్ గా నిల్వ చేయడానికి, క్యాష్ విత్డ్రా కోసం, ఏటీఎం అవసరాల కోసం. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ది. సో నేను ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీరు కరెక్ట్ గానే క్లిక్ చేశారు అని చూపించి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఒకవేళ రాంగ్ క్లిక్ చేస్తే ఏం చెప్తుందో కూడా చూపిస్తాను. క్లిక్ చేశానా? గుడ్ జాబ్, ఆన్సర్ ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది, ట్రేడింగ్ ఖాతా ఉపయోగం ఏమిటి? ట్రేడింగ్ ఖాతాని మనం ఎందుకు ఉపయోగిస్తాము? యాక్చువల్గా అయితే మన ఆన్సర్ ఏంటండి, షేర్లు కొనుగోలు మరియు అమ్మకం కదా. కానీ నేను రాంగ్గా క్లిక్ చేస్తాను. చూడండి, డబ్బు నిల్వ కోసం అని క్లిక్ చేశాను అనుకోండి, కింద ఏం చెబుతుందో చూడండి. మీకు 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ స్కోర్ ఎంత అనేది కూడా వస్తుంది మీకు ఇక్కడ పైన. మీకు అది కూడా చూపిస్తాను మీకు నేను. సో డబ్బు నిల్వ కోసం అని నేను రాంగ్గా క్లిక్ చేస్తున్నాను. రాంగ్గా క్లిక్ చేస్తే మీరు తప్పు ఎంపిక చేశారు. సరైన సమాధానం మీకు ఆల్రెడీ క్లిక్ చేసి చూపించాను చూడండి అని మీకు ఉంది. సో ఎన్ఎస్సి అంటే ఏమిటి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బట్ నేను న్యూ స్టాక్ ఎంటిటీ అని పెట్టాను. చూడండి, సరైన సమాధానం పైన చూపించబడింది. మీకు గ్రీన్ కలర్ లో ఏదైతే చూపిస్తుందో, మీరు రాంగ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ లో చూపించింది మీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, రాంగ్ ఏంటి రైట్ ఏంటి రెండు చూపిస్తుంది ఒకవేళ మీరు రాంగ్ గా చూపిస్తే. సో బిఎస్సి అంటే ఏమిటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఇలా నేను అప్ టు 19 క్వశ్చన్స్ వరకు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు 20th క్వశ్చన్కి మీకు ఇక్కడ స్కోర్ వస్తుంది కదా, స్కోర్ చూపిస్తాను చూడండి. నిఫ్టీ అంటే ఏమిటి? 50 కంపెనీస్ ఇండెక్స్. సెన్సెక్స్ అంటే ఏమిటి? టాప్ 30 కంపెనీస్. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. స్టాక్ మార్కెట్ ఓపెన్ టైమింగ్ ఎంత? ఏ టైంకి ఓపెన్ అవుతుందండి? 9:15. గెయిన్స్, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, బేస్ ఇన్ ఎన్ఎస్సి. మార్కెట్ టైమింగ్ 3:30. ఫుల్ ఫామ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇక్కడ మీకు ఒక్కొక్క క్వశ్చన్ 2 times కూడా వస్తూ ఉంటాయండి అక్కడక్కడ. అంటే నేను 600 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఒక్కొక్క డేకి 20 క్వశ్చన్స్ చొప్పున 20 into 30 days అండి. సో 600 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో కొన్ని క్వశ్చన్స్ వచ్చినవే మళ్ళీ వస్తూ ఉంటాయి. మీరు చిరాకు పడద్దు, ఎందుకంటే 600 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. స్టాక్ మార్కెట్ గురించి 600 క్వశ్చన్లు తయారు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు చాలా టైం పట్టింది ఇది ప్రిపేర్ చేయడానికి. సో వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ వచ్చినాయండి, అటువంటి కంప్లైంట్స్ వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉందనుకోండి, దీన్ని వేరు వేరు రకాలుగా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ను పర్యవేక్షించే సంస్థ ఏది అంటే సెబీ అని ఉంది కదా ఆన్సర్. సెబీ స్టాక్ మార్కెట్ లో ఏం చేస్తుంది అని కూడా ఉంటుంది క్వశ్చన్. సో ఒకే క్వశ్చన్ ని తిప్పి తిప్పి కూడా అడగడం, అంటే మీ బ్రెయిన్ కి ఒకే రకమైన నాలెడ్జ్ ఇవ్వడం కాకుండా మీరు మిమ్మల్ని ఏ యాంగిల్లో అడిగినా సరే దానికి ఆన్సర్ మీ దగ్గర ఉండే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేశాను. ఓకే, సో ఒకే క్వశ్చన్ ని 2-3 రకాలుగా కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా? సో స్టాక్ మార్కెట్ పర్యవేక్షణ సంస్థ ఏంటండి? సెబీ. బుల్ మార్కెట్ అంటే మార్కెట్ ఎక్కడ పడుతుంది అంటే పైకి వెళ్తుంది. ఎఫ్ఐఎస్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో 19th స్టాప్ లాస్ ఎందుకు ఉపయోగించాలి? నష్టాన్ని నియంత్రించడానికి. సో క్లిక్ చేశాను. అండ్ 20th ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు పైన స్కోర్ చూపిస్తుంది చూడండి. భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఏర్పడింది? 1875. ఓకే, సో ఇక్కడ చూసారా మీ స్కోరు 17/20. అంటే మీరు 3 తప్పులు చేశారు. మీరు 20 క్వశ్చన్స్ కి 17 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఒక 3 క్వశ్చన్స్ మాత్రం రాంగ్ గా చేశారు. సో మీరు డే 1 పూర్తి చేశారు అని వచ్చింది కదా, ఓకే చేయండి. ఇప్పుడు డే 2లోకి వెళ్ళొచ్చు. సో ఏం చేస్తారంటే, ఒక డే తీసుకోండి. ఫస్ట్ డే ఈ రోజు మొదలు పెట్టారనుకోండి, మీకు 20కి 20 వచ్చేయాలండి స్కోరు. అసలు ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ పెట్టకూడదు. 20కి 20
కరెక్ట్ ఆన్సర్ పెట్టిన తరువాత మాత్రమే నెక్స్ట్ డేకి వెళ్ళండి. సో ఈరోజు ఫస్ట్ డే, ఈరోజు నేను 20కి 20 రావాలి నాకు మార్కులు వచ్చిన తర్వాతే నేను నెక్స్ట్ డేకి వెళ్తాను. సో రేపు మార్నింగ్ మళ్ళీ డే 2 మీద మీరు ఏంటంటే ఇక్కడ ఒక రోజే మీరు 5 to 6 days వరకు కంప్లీట్ చేసేయచ్చు. మీకు ఏ డే కావాలనుకుంటే ఆ డే మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా నేను ఎలా పెట్టానంటే డే 1 కంప్లీట్ చేస్తే తప్ప డే 2కి రాకూడదు అన్నట్లుగా పెట్టానండి. ఫస్ట్ లాకింగ్ సిస్టమ్ టైప్లో పెట్టాను. బట్ మళ్ళీ నాకే అనిపించింది ఇలా పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి లాగిన్ లేదు కదా, నేను మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు, నేను లాగిన్ ఇవ్వట్లేదు. సో ఎవరైనా ఈరోజు ఫస్ట్ డే కంప్లీట్ చేసేసారు, సో రేపు సెకండ్ డేలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఫస్ట్ డే కంప్లీట్ చేస్తే తప్ప సెకండ్ డేలోకి వెళ్ళడానికి లేదు. సో ఆ లాగిన్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. యాక్చువల్గా లాగిన్ పెడితే మీ డేటా అది స్టోర్ చేసుకుని ఓకే ఈ ఫలానా పర్సన్ ఈ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన పర్సన్ ఆల్రెడీ డే 1 కంప్లీట్ చేసేసారు, సో ఇతను డే 2కి వెళ్ళొచ్చు అని అది డే 2 చూపించింది. బట్ నేను లాగిన్ డీటెయిల్స్ తీసుకోవట్లేదు, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి నాకు ఏవి అవసరం లేదు. నేను మీకు సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను, మీకు సబ్జెక్ట్ మాత్రమే చెబుతాను. సో ఫస్ట్ డే కంప్లీట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ డే కంప్లీట్ చేయవలసిన లేకుండా డైరెక్ట్గా డే 2లోకి వెళ్ళిపోవచ్చు. సో మీకు తెలియాలి, మీకు మీరుగా గుర్తుంచుకోండి నేను ఎన్ని డేస్ కంప్లీట్ చేశాను. ఏదైనా చిన్న బుక్ పెట్టుకోండి, లేదంటే మీకు తెలిసిపోతుంది. నిన్న ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ద్వారా ఏం చేయవచ్చు అనే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా. ఓకే అంటే డే 2 కంప్లీట్ చేస్తాను, నేను ఇప్పుడు డే 3లోకి వెళ్ళాలి అని మీకు మీ మెమొరీ కూడా గుర్తుండాలి. ఓకేనా. సో 3 days మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్ చేయండి. ఇది మీ స్టాక్ మార్కెట్ జర్నీలో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అండి. ఎందుకంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి 600 క్వశ్చన్స్ కి ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్ రేషియోస్ దగ్గర నుంచి, అంటే ఫస్ట్ డే చాలా ఈజీగా ఉంది సార్ అనుకోవద్దు, వెళ్ళే కొలది డీప్ గా ఉంటుందండి. మీకు 15th డే వచ్చింది అనుకోండి కొంచెం డీప్ గా ఉంటుంది అనమాట. ఓకే 16th డే ఇంకొంచెం డీప్, అలా కొద్దిగా టఫ్ చేసుకుంటూ వెళ్ళానమాట. ఇందులో మీకు బేసిక్స్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, ప్రో లెవెల్ ఉంటుంది, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 30 days లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతాయండి. అసలు ఇందులో ఈ ఒక్క సబ్జెక్ట్ కవర్ అవ్వలేదు అనే టాపిక్ ఉండదు. 30 days లో మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా finviras.com వెబ్సైట్ లోకి రండి. ఇందులో మీకు లెర్నింగ్ అని ఉంది కదా, ఫస్ట్ హోమ్ అవర్ కోర్సెస్ లెర్నింగ్ లో స్టాక్ మార్కెట్ గ్రంథాలయం కింద స్టాక్ మార్కెట్ క్విజ్ అని ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ క్విజ్ ఇది మీకు మొబైల్ ఫ్రెండ్లీ, మీరు మొబైల్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. మొబైల్లో చాలా బ్యూటిఫుల్గా ఓపెన్ అవుతుంది. సో నేను సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు చేస్తానులే అనుకోవద్దు, మీకు 10 minutes పడుతుందండి ప్రతిరోజు ఒక డే కంప్లీట్ చేయడానికి. 5 to 10 minutes మీరు స్పీడ్గా చేసేసేవారు అయితే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే 5 minutes చేయసేయచ్చు. లేదు నేను ఆలోచిస్తాను, కొద్దిగా ఆలోచించి సమాధానం చెప్తాను, ఫస్ట్ టైంలోనే నాకు 20కి 20 మార్క్స్ వచ్చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి పెడతారు కాబట్టి 10 minutes పడుతుంది. సో నేర్చుకోవడానికి ఒక 10 minutes ఇవ్వడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. సో మస్ట్ అండ్ షుడ్ గా తప్పకుండా ఈ క్విజ్ అనేది కంప్లీట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది ఫ్రీగా షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 600 క్వశ్చన్స్ అండ్ 600 క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.